ఏపీలో ఎమ్మెల్యేలకు ఏ అధికారం లేదని అంతా జగన్ వాలంటీర్లే చూసుకుంటారని అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. టికెట్లు ఇవ్వని ఎమ్మెల్యేలు వైసీపీ ఓట్లు తీసుకుపోతారన్నారు. తెలంగాణలో సీట్లు మార్చకపోవడం వల్ల కేసీఆర్, ఏపీలో సీట్లు మార్చి జగన్ ఓడిపోయారనే పేరు తెచ్చుకోకండన్నారు. యువగళం పాదయాత్ర బాగా జరిగిందని, టీడీపీ జనసేన కలవడం వల్ల వాళ్ల బలం పెరిగిందని తెలిపారు ఉండవల్లి. త్యాగం చేయడానికి ఎవరు రారండి. ఇదొక అధికారం కోసం ఆ పట్టు ఉండాలని, ఒక లీడర్షిప్ క్వాలిటీ. వీడు దురదృష్టం కొద్దీ వీడు వార్డు మెంబర్ లెవెల్లోనే లీడర్షిప్ అయ్యాడు, ఇంకొకటి సీఎం, ఇంకోటి పిఎం అవుతాడు. కానీ ఇది మాత్రం మనసులో ఆ భావన మాత్రం సేమ్ అలాగే ఉంటుంది. సో ఇది చాలా పెద్దలు 100 సీట్లు మారుస్తారని, 80 సీట్లు మారుస్తారని మీరు పేపర్లో రాస్తున్నారు. అది నిజమైతే చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి తప్ప, లేకపోతే చాలా వెళ్ళే ప్రతివాడు ఎన్నో కొన్ని ఓట్లు తీసుకుపోతాడు. మీ పార్టీకి వచ్చే ఓట్లు కొన్ని తీసుకుపోతాడు. అతను తీసుకుపోయినా పర్వాలేదు, కానీ కొత్తవాడి వల్ల అంత రెట్టింపు ఓట్లు వస్తాయి మనకి అనుకుంటే వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి తప్ప, మీరు వీడు బాగోలేదు, వాడికి బాగోలేదు అని అంటే మాత్రం ఎవరికి బాగుండదు. ఎందుకంటే అంతా జగనే కదా. ఎవరన్నా ఎమ్మెల్యేకి ఏమన్నా చేతిలో హక్కులు ఉన్నాయా? ఏం లేవు. జగన్ డైరెక్ట్ వాలంటీరు. ఆ వాలంటీర్కి టికెట్లు ఇచ్చేస్తే అది వేరే విషయం. వాలంటీర్లుగా ఇస్తున్నాం టికెట్లు అంటే. పార్టీ కార్యకర్తలు, పార్టీ ఇది వ్యవహారం లేదు, ముందు నుంచి లేదు జగన్కి. లేకపోయినా ఎలక్షన్ నెగ్గాడు. ఫస్ట్ ఎలక్షన్ 14 ఆల్మోస్ట్ నెగ్గేశాడు, 19 నెగ్గాడు. అందుకని చేసేది నా ఐడియా అయితే మాత్రం డెఫినెట్గా చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి దీన్ని. ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ టికెట్లు మార్చడం అనే ప్రక్రియ మాత్రం, టికెట్లు మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయాడు, టికెట్లు మార్చి ఇక్కడ ఓడిపోయాడు అన్నది రాకూడదు. ఏపీలో ఎమ్మెల్యేలకు ఏ అధికారం లేదని అంతా జగన్ వాలంటీర్లే చూసుకుంటారని అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. టికెట్లు ఇవ్వని ఎమ్మెల్యేలు వైసీపీ ఓట్లు తీసుకుపోతారన్నారు. తెలంగాణలో సీట్లు మార్చకపోవడం వల్ల కేసీఆర్, ఏపీలో సీట్లు మార్చి జగన్ ఓడిపోయారనే పేరు తెచ్చుకోవద్దన్నారు. యువగళం పాదయాత్ర బాగా జరిగిందని, టీడీపీ జనసేన కలవడం వల్ల వాళ్ల బలం పెరిగిందని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు. సుమిత్ర, ఈ రోజు రాజమండ్రిలో జరిగిన మీడియా సమావేశంలో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే వైసీపీ పాలనలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఎటువంటి అధికారం లేదు, కేవలం అంతా జగనే చూసుకుంటున్నారు అనేది కూడా ఇప్పటి వరకు ప్రతిపక్షాలు, ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ రోజు ఉండవల్లి కూడా దీనిపై సంచలన వ్యాఖ్యలు చేస్తారు. ఎందుకంటే ఈ వైసీపీ పాలనలో కేవలం అధికారం అంతా జగన్, వాలంటీర్లే చూసుకుంటున్నారు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏమీ అధికారం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలను స్థానచలనం చేయడం వల్ల వైసీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ వాటిల్లుతుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ లో జగన్ ఉన్నప్పుడు కేవలం జగన్ ముఖ్యమంత్రి చేయకపోవడం వల్లే కాంగ్రెస్ నుంచి విడిపోయి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారు. అదే విధంగా ఇప్పుడు ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతే కనుక వైసీపీలో నుంచి బయటకు వెళ్ళిపోతే వైసీపీ ఓట్లు తీసుకెళ్లిపోతారు, వైసీపీకి నష్టం అనేది కూడా ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక తెలంగాణలో ఏ విధంగా అధికార పక్షం ఓటమికి గురైందో, వచ్చే ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికార పక్షానికి ప్రజల్లో వ్యతిరేకత ఉంటుందనేది కూడా ఉండవల్లి వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ ఏదైతే ఉండవల్లికి సంబంధించి ఇక్కడ ఎన్నికలకు సంబంధించి జగన్ ఎంపీలను, ఎమ్మెల్యేలను మార్చడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. మరొక పక్క చూస్తే కనుక ఏదైతే నారా లోకేష్ యువగాలం కూడా బాగా జరిగిందని కూడా ఉండవల్లి అభినందించారు. ముఖ్యంగా చూస్తే కనుక జనసేన, టీడీపీ కలవటం వల్ల వాళ్ళ బలం బాగా పెరిగిందని కూడా ఉండవల్లి వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే జగన్ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎంపీలను మార్పు చేస్తున్నారు, దాని వల్ల వైసీపీకి నష్టం వాటిల్లుతుందనేది ఉండవల్లి చాలా స్పష్టంగా చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ అక్కడ అభ్యర్థులను